హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చెప్పేస్తానండి. అదేనండి పన్నీర్ టిక్కా మసాలా. మన పంజాబీ స్టైల్ లాగా ఈజీగా ఇంట్లోనే ఎంతో రుచికరమైన పన్నీర్ టిక్కా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయాలి కంపల్సరీగా. ఇది నా రికమెండెడ్ అనమాట. ఎందుకంటే ఇది నేను టేస్ట్ చేసి చాలాసార్లు నేను ట్రై చేసిన తర్వాత నేను ఒక బెస్ట్ రెసిపీని నేను మీ ముందు తీసుకొస్తున్నాను. నేను ఇది ఒక 3-4 టైమ్స్ బయటను ట్రై చేసి వాళ్ళని కనుక్కొని నేను ఈ రెసిపీ చేశానండి. ఒక్కసారి నా స్టైల్లో మీరు చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా చేయాలో ఏంటో నేను మీతో ఈజీగా చెప్పేస్తాను. దీనికోసం నేను ఒక హంగ్ కర్డ్ తీసుకుంటున్నాను. హంగ్ కర్డ్ అంటే ఇంకేం లేదంటే పెరుగుని వడపోసుకొని మనము గడ్డ పెరుగుని తీసుకుందాం. ఆ తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోండి. అలాగే అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అందులోని నేను క్యాప్సికాన్ని, 2 టమాటాని గింజలు తీసేసి అలాగే ఆనియన్ని కలుపుకున్నా. ఆ తర్వాత నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని, కొంచెం మందంగా ఉన్న పన్నీర్ని వేసుకొని నేను అందులో బాగా కలుపుకొని ఒక 1 అవర్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్నా. ఆ తర్వాత మనము ఒక పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఇదేనేంటి పన్నీర్ మసాలా టిక్కాకి చాలా అంటే చాలా బాగుండే మంచి రుచికరమైన పేస్ట్ అనమాట. దీనికోసం కొంచెంగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఉల్లిపాయలు, కొంచెం టమాటో, అలాగే అందులో కొంచెం ఒక 2 ఇలాచి, 2 లవంగాలు అలాగా అందులో యాడ్ చేసేసుకొని ఒక దాల్చిన చెక్క, అందులోనే మనము 5-6 కాజుని కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించిన తర్వాత అది మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే పన్నీర్ని 1 అవర్ పెట్టుకున్నామో మన దగ్గర స్టిక్స్ ఉంటే ఆ స్టిక్స్కి మనము ఒకటి తర్వాత ఒకటి మనం యాడ్ చేసుకొని మనం గ్రిల్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ మనము మందంగా ఉన్న పన్నీర్ని కానీ లేకపోతే టమాటో అండ్ క్యాప్సికమ్ వెజ్జెస్ని పెట్టి తర్వాత పన్నీర్ని యాడ్ చేసుకొని మనము ప్యాన్ మీద ఒక 60% కుక్ అయినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 80% వరకు మనం ఇలా స్టవ్ మీద చేస్తే మనకి మసాలాలన్నీ మనకి పన్నీర్కి పడతాయి అన్నమాట. మరీ ఎక్కువగా వేపకండి, అసలు టేస్ట్ బాగోదు, మసాలాలు ఏమీ పట్టవన్నమాట. ఆ తర్వాత ఒక కడాయిలోనే 1 టేబుల్ స్పూను మనం బటర్ని అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని బాగా వేపుకోండి. అది వేగిన తర్వాత కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటాం. అది బాగా వేగిపోయిన తర్వాత ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో ఆనియన్, కాజు, టమాటో పేస్ట్ని అది మొత్తానికి ఇందులో వేసుకొని మొత్తం అంతా మనకి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. అది బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్గా నూనె పైకి తేలేంత వరకు ఖచ్చితంగా వేపుకోవాలి. అప్పుడే మసాలాలన్నీ బాగా వేగినట్టు. చూడండి ఎంత బాగా నూనె నాకు తేలుతుందో అంటే మసాలాలు అన్నీ వేగిపోయినట్టు. ఇప్పుడు కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని అది కొంచెంగా మనకి వాటర్ ఇలాగా వచ్చిన తర్వాత మనం ఏదైతే పన్నీర్ టిక్కాని చేసుకున్నామో అవి ఇందులో యాడ్ చేసుకుంటాం. నేను మొత్తానికి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని బాగా ఉడికించుకున్నాను. మనం మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పన్నీరు మనకు కుక్ అయిపోయింది కాబట్టి ఒక 20% మాత్రమే కుక్ చేస్తే సరిపోద్ది. అందులోనే ఒక ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఆ తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, అది కూడా అందులో యాడ్ చేసుకోండి. మీ దగ్గర లేకపోతే కస్తూరి మేతిని కూడా యాడ్ చేసుకుని ఇంకా బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కా మసాలా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.